దేవునికి ఇష్టమైనవి చెయ్యాలి. ఇవి సందేశాల రూపంలో ఉపదేశంగా, బోధగా, స్వార్థగా మీకు వినిపించబడుతూ ఉంటాయి. వాటిని విని ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము అనుసరించాలి. ఇష్టం లేని జీవితం నుంచి మనం పక్కకు రావాలి. సంఘంలో దేవుడు చాలా ప్రేమించి నిన్ను సంఘంలోని చేర్చుకొని ఆయన సంగతులు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, పరలోక సంబంధమైన సంగతులు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉపదేశాలు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు నీవు వాటిని విని జాగ్రత్తగా పాటించాలి. వద్దన్న